ఇట్లా వెళ్ళడం. తాతగారు అక్కడ కూర్చున్నప్పుడు కూడా అదే చేస్తారు. నేర్చుకోవడం అనేది కేవలం టెక్స్ట్ బుక్ సంబంధమా అని క్వశ్చన్ చేసినప్పుడు టెక్స్ట్ బుక్లు కేవలం మనం పరీక్షలకి మార్కులు తెచ్చుకునేకి రిజల్ట్స్కి దానికే ఉన్నాయి, అంతకు మించి ఏం లేదు. నేర్చుకోవడం అనేది కేవలం టెక్స్ట్ బుక్లకు మాత్రమే పరిమితం కాదు. అది చాలా ఈడ అమ్ముతూ ఉంటారు, ఆ పుస్తకాలన్నీ తీసుకుంటారు, బ్యాగుల్లో పెడతారు, అవి ఇంత లావు అవుతాయి, అవి మోసుకొని తిరుగుతూ ఉంటారు. గాడిద కూడా చాలా బరువు మోస్తుంది. మీరు కూడా పుస్తకాలే మోస్తే అంతకంటే డిఫరెంట్ కాదు. మీరు నిజంగా నేర్చుకోవడం అంటే పుస్తకాల్లో ఉండదు చదువు. దయించి తాతగారు ఇవి మాట్లాడుతూనే ఉన్నారు. సమ్మర్ క్యాంప్ పెట్టినప్పుడు కూడా పిల్లలతో ఇదే మాట్లాడారు తాతగారు. నేర్చుకోవడం అనే సూక్ష్మం మనకు తెలిస్తే మీరు పెద్ద కష్టపడినక్కర్లేదు. చాలా సులభంగా హాయిగా ఆట పాటలతో మాదిరి జాలీగా మీకు గేమ్స్ స్పోర్ట్స్ ఎంత ఇష్టమో, మీ ఫ్రెండ్స్తో ఆడుకునేది ఎంత ఇష్టమో అంత ఇష్టంగా మీరు నేర్చుకోవచ్చు. అటెన్షన్ ఇవ్వడం నేర్చుకోవాలి. ధ్యానం అంటే అది. ధ్యానం అంటే ఏదో ముక్కు మూసుకొని కూర్చోవడము, లేకపోతే అక్షంతలు వేయడము, లేకపోతే మంత్రాలు చదవడము, లేకపోతే పెదవులు కదిలిస్తా జపం చేయడం, అది నాన్ సెన్స్. తాతగారు మాట్లాడుతూ ఉండే ధ్యానం అంటే టోటల్ అటెన్షన్లో అన్నీ నేర్చుకోవడం. నాట్ ఓన్లీ జస్ట్ సబ్జెక్ట్స్. బై అబ్జర్వేషన్ యూ కెన్ లెర్న్ సో మెనీ థింగ్స్, ఎవ్రీథింగ్ యూ లెర్న్. అందుకే ఒక మాట మీరు జ్ఞప్తికి పెట్టుకోవాలి. జ్ఞప్తికి పెట్టుకోవద్దు, వినండి. అది ఏంటంటే సీయింగ్ ఈజ్ డూయింగ్ అని, లిసనింగ్ ఈజ్ డూయింగ్ అని. మనం ఏం చేస్తే దట్ ఈజ్ యాక్షన్. మనం ఏం చేసినా అది యాక్షన్. తాతగారు మాట్లాడుతుంటే హిస్ టాకింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ గ్రేట్ యాక్షన్. మీరు వింటున్నారు కాబట్టి ద లిసనింగ్, ద యాక్ట్ ఆఫ్ లిసనింగ్ ఇట్ సెల్ఫ్ గ్రేట్ యాక్షన్. దట్ ఈస్ కాల్డ్ లెర్నింగ్. లెర్నింగ్ అంటే నిరంతరం నేర్చుకుంటూ ఉంటాం. ప్రతి క్షణం చచ్చిపోయే వరకు, పుట్టినప్పటి నుంచి మనల్ని కాట్లో గుంతలో పెట్టేంత వరకు నేర్చుకుంటూ ఉంటాం. ఏదో కొన్నాళ్ళు ఉద్యోగం వస్తుంది, అంతవరకునే ఇదవుతాము, లేకపోతే చదువు కంప్లీట్ అవుతుంది, యూనివర్సిటీ కంప్లీట్ అవుతుంది, అంతవరకు నేర్చుకుంటాం. నో, దట్ ఈస్ నాట్ లెర్నింగ్. లెర్నింగ్ అంటే నిరంతరం నేర్చుకోవటం. మీరు ఉద్యోగంలో పోయినా, లేకపోతే పెళ్లి చేసుకున్నా, సంసారం నిర్మించుకున్నా, అన్ని సమయాల్లో, అన్ని సందర్భాల్లో, నిద్రపోతున్నా, వాకింగ్ చేస్తున్నా, బయటున్నా, లోపటున్నా, బస్సులో ప్రయాణం చేసి స్కూల్కి వస్తున్నా, మళ్ళీ స్కూల్ నుంచి బస్సులో ప్రయాణం చేసి మళ్ళీ ఇంటికి తిరిగిపోతున్నా, రాత్రి అయినా బాత్రూంలో ఉన్నా, లేకపోతే స్నానం చేస్తున్నా, ఫ్రెండ్స్తో ఉన్నా, అమ్మ నాన్నలతో ఉన్నా, ఏ పని చేస్తున్నా నిరంతరము ఒక స్పృహ, ఒక ఎరుక, ఒక అవేర్నెస్ నేర్చుకుంటున్నా. అది చాలా డిఫరెన్స్ ఇస్తుంది. నేను అది నేర్చుకున్నాను, అందుకని అక్కడ కూర్చుంటే అది ఇస్ నాట్ జస్ట్ రెస్ట్ తీసుకుంటా కాదు, గోయింగ్ ఆన్ లెర్నింగ్. కేవలము పిల్లలు ఎట్లా ప్రవర్తిస్తున్నారని కాదు, వాళ్ళ మనస్సుల్లో ఏం జరుగుతూ ఉంది, వాతావరణం నీకు నేర్పిస్తుంది. నువ్వు సైలెంట్గా ఉంటే నీకు ప్రపంచం గ్లోబ్ అంతా నీ మైండ్లోకి వచ్చి కూర్చుంటుంది. నువ్వు సైలెంట్గా ఉంటే, కంప్లీట్ సైలెన్స్ ఎంత నేర్పిస్తుంది. ఈ మధ్య చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. టోటల్ సైలెన్స్లో నువ్వు ఉంటే అదే నేర్పిస్తుంది. టీచర్స్ కాదు, స్కూల్స్ కాదు, ఈడ తగలగట్టే టెక్స్ట్ బుక్స్ కాదు, వాళ్ళ లాభాలు కాదు, లేకపోతే నువ్వు గాడిద బరువు అంతా మోయడం కాదు. దట్ ఈస్ నాట్ అట్ ఆల్ లెర్నింగ్. నీ మైండ్ ఓపెన్ అయితే, కంప్లీట్ ఓపెన్ అయితే నీకు సబ్జెక్ట్స్ అన్నీ, ఇఫ్ యూ లుక్ అట్ ద స్కై యూ అండర్స్టాండ్ ద స్కై అంటారు. ఇఫ్ యూ లుక్ అట్ ద అర్త్ యూ అండర్స్టాండ్ ద హోల్ అర్త్. ఇఫ్ యూ లుక్ అరౌండ్ యూ ఆర్ లుకింగ్ ఆల్ అరౌండ్, దెన్ యు ఆర్ అండర్స్టాండింగ్ ద హోల్ యూనివర్స్ అంటారు. నువ్వు చూస్తేనే కంప్లీట్గా అర్థం కావాలా, నువ్వు దాన్ని వింటూనే కంప్లీట్ అర్థం కావాలి. అంతేగాని కంప్లీట్ ఎనర్జీ గురించి తాతగారు మాట్లాడుతున్నారు. టోటల్ ఎనర్జీ, కలెక్టింగ్ ద ఎనర్జీ, ఫోకసింగ్ ద ఎనర్జీ, యూజింగ్ ఎనర్జీ అండ్ లిజనింగ్ అండ్ సీయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం చూస్తే ఎట్లా చూస్తున్నావు నువ్వు? తాతగారు ఇక్కడ చూస్తుంటే
నీకు నిజంగా చూడడము అనే అటెన్షన్ ఉంటే వెనకలు ఉండేది కూడా కంప్లీట్గా నీకు అర్థమవుతుంది. గుడ్డివాళ్ళకు ఎట్లా ఇదవుతుందంటే వాళ్ళకి ఒక సెన్సెస్ పోతే మనకు సహజంగా వేరే సెన్సెస్ వాటిని ఫిలప్ చేస్తాయి. కళ్ళు లేని వాళ్ళకి ముందే సెన్స్ అవుతుంది థింగ్స్ ఎక్కడ ఉన్నాయి. నేను ఒక 10 రోజులు కళ్ళకు గంతులు కట్టుకొని చూశాను. నా రూమ్లో ఏమీ ఇది లేదు, కంప్లీట్గా నాకు ఏది ఎక్కడుందో కళ్ళు మూసుకున్నా తెలుసు. ఎక్స్పెరిమెంట్ చేద్దామని 10 రోజులు గుడ్డ కట్టుకొని చూస్తే నాకు ఇంకొక ఇంద్రియం మేలుకుంటుంది లోపల. యూ కెన్ హ్యావ్ ది అదర్ ఎక్స్ట్రా సెన్స్ దట్ ఈస్ వర్కింగ్, దట్ ఈస్ సెన్సిబుల్, దట్ ఈస్ హెల్పింగ్ యూ టు సీ అండ్ టు ఫీల్ ఎవ్రీథింగ్. సో మీరు చాలా అటెన్షన్ ఇవ్వాలి, కంప్లీట్ అటెన్షన్. స్ట్రైట్గా కూర్చోవడము, వెన్నెముక నిటారుగా ఉంచడము, ఇవన్నీ చాలా హెల్ప్ చేస్తాయి. ఎందుకంటే బ్రెయిన్కు కావాల్సిన బ్లడ్ సర్క్యులేషన్ అంతా కూడా, నర్వస్ సిస్టమ్ అంతా కూడా, సిస్టమ్ని మీరు యూనివర్స్లో ఉండే సిస్టము, బాడీలో ఉండే సిస్టము రెండు వేరే వేరే కాదు. యూనివర్స్లో పంచభూతాలన్నీ పనిచేస్తున్నాయి, బాడీలో కూడా పంచభూతాలన్నీ పనిచేస్తున్నాయి కంప్లీట్గా. మీకు యూనివర్సు ఇది మినీ యూనివర్స్ అన్నమాట. బాడీ, మైండ్, హార్ట్ బీటింగు, నర్వస్ సిస్టమ్, న్యూరాలజీ అంటారు. న్యూరాలజీ గొప్ప సబ్జెక్టు, ఎందుకంటే నర్వస్ సిస్టంలో మొత్తం మన ఇంటెలిజెన్స్ అంతా ఉంటుంది నర్వస్ సిస్టమ్. అందుకని మీ బాడీ ఆపరేటర్స్ మీరు చూస్తే ఆశ్చర్యమైన ఆపరేటర్స్ అన్నమాట. ఆపరేటర్స్ కంప్లీట్ నేర్చుకునే దానికే ఈ ఆపరేటర్స్ నిర్మించినారు. ఇట్లా ఆపరేటర్స్ ఎక్కడా లేదు. వీళ్ళు 1000 కోట్లు ఖర్చు పెట్టిన ఒక బాడీలో ఉండే ఇంటెలిజెన్స్ని ఇమిడించి దీన్ని తెలపాడు. దే ఆర్ ట్రయింగ్, జపనీస్ ఆర్ ట్రయింగ్ టు హ్యావ్ ఎ కంప్యూటర్ విచ్ హ్యాస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అమెరికన్స్ ఆర్ ఆల్సో ట్రయింగ్ టు హ్యావ్ గ్రేట్ కంప్యూటర్ విచ్ హ్యాస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. పట్టుకోలేకపోతున్నారు, ఇంటెలిజెన్స్ని పట్టుకోలేకపోతున్నారు. కోట్లు ఖర్చు, హ్యూజ్ కంప్యూటర్స్ నిర్మిస్తున్నారు. నేను ఇవన్నీ టీవీలో చూస్తే హ్యూజ్ కంప్యూటర్స్ అంటే మనిషి మెదడులో ఏముందో, మొత్తం సబ్జెక్ట్స్ ఏమున్నాయో అన్నిటికీ నువ్వు అడిగితే చాలా ఆన్సర్ చెప్పేంత మొత్తం కెపాసిటీ. మన టీచర్స్, టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ కేవలం దాని నుంచి తీసుకున్న పార్ట్స్ అంతే. హ్యూజ్ కంప్యూటర్స్ నిర్మించినారు. అది ఏంటి అంటే అవర్ మైండ్ ఈజ్ ద హోల్ కంప్యూటర్. ఎట్లా నిర్మించారు కంప్యూటర్ అంటే మన మైండ్ చూసే. మైండ్ గ్రేటా, కంప్యూటర్ గ్రేటా అంటే కంప్యూటర్స్ ఎన్ని అయినా కూడా మైండ్కు సరిసమానం కాదు. ది మైండ్ హ్యాస్ ఎనార్మస్ పవర్. ఎంత పవర్ ఉంది మైండ్కి అంటే వీళ్ళు కంప్యూటర్లో పట్టుకోవాలని చూస్తున్నారు. మైండ్కు ఉండే కెపాసిటీస్ అంతా ఒక మైండ్ కాదు. మనకు ఉండే మైండ్స్ అన్నీ కూడా ఒకటే మైండే. ప్రపంచంలో ఉండేది ఒకటే మైండ్. మన మైండ్ గురించే మాట్లాడుతున్నారు తాతగారు. మాట్లాడుతున్నప్పుడు లెర్నింగ్ అంతా మైండ్ ఉంది కాబట్టి మన లెర్నింగ్ జరుగుతుంది. సబ్జెక్ట్స్లో ఉండవు మైండ్. తాతగారు మాట్లాడేటివి మీ టెక్స్ట్ బుక్లో లేవు, టెక్స్ట్ బుక్లో మాట్లాడటం లేదు. కేవలము ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం కాదు తాతగారు చేస్తూ ఉండేది. అవి కరెక్టా కాదా కూర్చొని నిరంతరం ధ్యానం చేసుకుంటూ కూర్చుంటాం. నిరంతరం ఎప్పుడు నైట్ ఎట్లా చేస్తాం తాతగారు? నిద్రపోతాం కదా అని మైండ్కి నువ్వు యాక్టివేట్ చేసి మైండ్ని అట్లా పెట్టు, నైట్ కూడా అది అలర్ట్గా ఉంటుంది. నాకు వినపడుతూ ఉంటాయి ట్రైన్ శబ్దాలు, ఏ ట్రైన్ ఎప్పుడు వస్తుంది, బస్సుల శబ్దాలు వినపడుతుంటాయి. చుట్టూ ఉండే దీనికి ఫ్యాన్ ఆఫ్ చేసినప్పుడు ఓ అని ఏదో శబ్దం వినపడుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ద యూనివర్స్. ఆ శబ్దం ఏంటి అంటే హోల్ యూనివర్స్ అంతా కలిసి ఒక నాదం ఒకటి ఉంటుంది. దాన్ని పేరు పెట్టొద్దండి దయించి, ఓంకారం అని, అది అని, ఇదని, ఇదంతా నాన్ సెన్స్. ఊరికే శబ్దం ఓ అని వినపడుతూ ఉంటుంది, హోల్ శబ్దం. అది నువ్వు వింటావు, నీకు చదువు చాలా వస్తుంది. నువ్వు ఎప్పుడు ఆకాశం చూస్తూ ఉంటే నీకు హోల్ థింగ్ అంత అర్థం. కామ్గా ఊరికే కూర్చో. ఫ్రెండ్స్తో ఆడుకున్నంతసేపు ఆడుకో, స్పోర్ట్స్ గేమ్స్ ఆడు, క్రికెట్ ఆడు, మీరు ఖోఖో ఆడతారు, చాలా బాగా ఆడతారు,
గేమ్స్ అన్నీ ఆడతారు. అవన్నీ అవసరం. ఆడుకోవడం కూడా చాలా అవసరం. ఎందుకు అవసరం అంటే మన బాడీ హెల్తీగా ఉండాలి, మన మైండ్ జాలీగా ఉండాలి. మనము ఆటలు కూడా చదువు ఎంత ముఖ్యమో ఆటలు కూడా అంతే ముఖ్యం. అట్లే ప్రతి పని మనం చేస్తున్నప్పుడు క్లాస్ రూమ్లోనే కాదు. జాన్ హోల్ట్ అంటారు, నేర్చుకోవడము, పిల్లలు నేర్చుకోవడము అని అన్నప్పుడు మీరు తరగతి గదిలో చూస్తారు. నిజానికి నేర్చుకోవడం అనేది తరగతి గదిలో కాదు. తరగతి గదిలో టీచర్ ఉన్నారు కాబట్టి భయంతో వాళ్ళు నటిస్తారు. నటించినప్పుడు నేర్చుకోవడం ఉండదు. వాళ్ళు నేర్చుకోవడం ఎప్పుడు క్లాసు బయట, స్కూల్ బయట స్వతంత్రంగా ఉన్నప్పుడు, వాళ్ళంతకు వాళ్ళు ఉన్నప్పుడు, ఆడుకుంటున్నప్పుడు, పాడుకుంటున్నప్పుడు, ఫ్రీగా ఉంటున్నప్పుడు, వాళ్ళపైన ఏ ప్రెషరు లేకున్నప్పుడు, ఏది లేనప్పుడు ఆ ఫ్రీడంలో నుంచినే నేర్చుకుంటారు అంటాడు జాన్ హోల్ట్. హౌ చిల్డ్రన్ లెర్న్ అనే దీంట్లో ఆయన అంటాడు, పిల్లలు ఫ్రీగా ఉన్నప్పుడే నేర్చుకుంటారు అని అంటారు. మీరు కూడా చూడండి దయించి. అందుకని మేము స్కూల్కి వస్తున్నాము, క్లాస్ రూమ్లో కూర్చుంటున్నాము, కేవలము టెక్స్ట్ బుక్స్ ఏవైతే రజనీ మేడం అమ్ముతున్నారో అవన్నీ టెన్షన్గా కొంటున్నాము. ఇంకా టెక్స్ట్ బుక్స్ చాలా రాలే, అందుకని మాకేదో కొంప మునిగినట్ట. టెక్స్ట్ బుక్లు రాకపోతే ఏదో కొంప మునిగినట్ట ఇంకా చెప్తుంటారు. ఎన్సీఆర్టీ చాలా గొప్ప పుస్తకాలు, చాలా ఏముందనో తాతగారు అవపోసన పెట్టారు. లైబ్రరీస్ ఇట్లా చదివి అవపోసన పెట్టారు. లాస్ట్కి తేల్చింది ఏమంటే తాతగారు దాంట్లో ఏం లేదు, నాన్సెన్స్, మానేసి నేను నువ్వు అబ్జర్వ్ చేయి, పరిశీలించు, చూడు, విను, అప్పుడు నేర్చుకో. ఇవి కీవర్డ్స్ అన్నమాట. తాతగారు చెప్పేది 2 వర్డ్స్. ఒకటి చూడు, అది చాలా అండర్లైన్ చేసుకోండి. ఒకటి తీక్షణంగా చూడటం, నీ సెన్సెస్ అంతా చూడడం. నాట్ 5% అండ్ 10% ఎనర్జీ, నో, టోటల్ ఎనర్జీ రాజు. అదే చేస్తూ ఉంటారు తాతగారు. ఇక్కడ కూర్చొని చూస్తూ ఉంటారు. అంటే వినడం అంటే టోటల్ యూనివర్స్ని అంతా వినడం. దాంట్లో భాషలు ఉంటాయి, సంగీతం ఉంటుంది, విషయ జ్ఞానం ఉంటుంది, ఇన్ఫర్మేషన్ టోటల్గా ఉంటుంది. న్యూస్ పేపర్ ఇది కాదు. న్యూస్ పేపర్లు కూడా తిరిగేస్తారు తాతగారు. రోజు 10 పేపర్లు, ఇండియన్ ఎక్స్ప్రెస్, అంటే టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూ పేపరు, అంటే డక్కన్ క్రానికల్, అంటే తెలుగు పేపర్లు అన్నీ కంప్లీట్గా, సాక్షి, ఈనాడు, అంటే ప్రజాశక్తి అన్నీ తిరిగేస్తారు. తిరిగేస్తే దాంట్లో ఏముంటుంది? చెత్తంతా ఉంటుంది. పాలిటిక్స్ ఉంటాయి. పాలిటిక్స్ ఏముంటాయి అంటే వాడి పదవి వాడు కాపాడుకోవడం ఎట్లా. ఒకడు ఎందుకో ప్రైమ్ మినిస్టర్ అయింటాడు, వాడు సింహాసనం కాపాడుకోవాలి, ప్రైమ్ మినిస్టర్గా జీవితం అంతా ఉండాలి, అదొకటే పని. ఇంకోడు చీఫ్ మినిస్టర్ అయింటాడు, ఆడు జీవితం అంతా చీఫ్ మినిస్టర్ కుర్చీలో కూర్చోవాలి. ఎట్లా? ఇదే పాలిటిక్స్, ఇదే అభివృద్ధి, ఇదే వాళ్ళు చేస్తున్న ప్రణాళికలు, ఇదే వాళ్ళు పన్నాగాలు. ఎడ్యుకేషను, నాడు నేడు, నాన్సెన్స్, అవన్నీ ఏమి లేవు. మీరు నమ్మొద్దండి అవన్నీ. మరి డబ్బులు ఇస్తున్నారు, ఇవన్నీ మనకు లంచం ఇచ్చినట్ట. ఊరికే అట్లా కుక్కకు బిస్కెట్లు వేసినట్ట మనుషులకు కూడా ఓట్ల కోసము మనం అట్లా జల్లి మనం కూడా చేస్తుంటాం. ఇదంతా మీకు ఇంటెలిజెన్స్ ఉన్నప్పుడు తాతగారు దేన్ని నమ్మరు. నో బిలీవ్. చెవుల్లో పువ్వులు పెట్టుకొని లేము కదా మనము అమాయకంగా నమ్మడానికి. పాలిటిక్స్ ఏదో మమ్మల్ని ఉద్ధరిస్తుంది కాదు. మిమ్మల్ని ఉద్ధరించేది ఏంటంటే మీ చదువు. మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో అది స్కూల్లోనే కేవలం మీ టెక్స్ట్ బుక్లోనే పరిమితం చేసుకోవద్దు. మీ ఇంటెలిజెన్స్ మీలో మేల్కొంటే ఆ ఇంటెలిజెన్స్ నేర్పిస్తూ పోతుంది, కంప్లీట్గా నేర్పిస్తూ పోతుంది. అది ఎట్లా మీకు ఆ పరిజ్ఞానం అనండి, ప్రజ్ఞ అనండి, తెలివనండి, లేకపోతే వివేకం అనండి, అది ఎట్లా మీకు చెప్పాలని తాతగారు ఎప్పుడు తపన పడతా ఉంటాడు. హౌ టు షేర్ ఇట్, హౌ టు కమ్యూనికేట్ ఇట్, హౌ టు మేక్ యూ అండర్స్టాండ్ దీస్ డీపర్ థింగ్స్. చదువు ఏం లేదమ్మా, నువ్వు వినడంలో ఉంది. చదువు ఏం లేదమ్మా, నువ్వు చూడటంలో ఉంది. చదువు ఏం లేదమ్మా, నువ్వు ఫీల్ కావడంలో ఉంది. కంప్లీట్ ఫీలింగ్, టోటల్గా గ్రహింపు అంటారు.
హ్యావ్ వింటా ఉండాలి కామ్గా. ఇది చేయాలంటే మైండ్ కంప్లీట్గా సైలెంట్గా ఉండాలి. మెడిటేటివ్ మైండ్ అంటారు దాన్ని, మెడిటేటివ్ మైండ్. మరి సిబిఎస్ఈ పేరు పెట్టి లేకపోతే ఇంకొక బిల్డింగ్ కట్టి అరవింద వాళ్ళు కూడా అవన్నీ చేస్తున్నారు. అవన్నిటితో గొప్ప చదువులో ఏదో గొప్ప విప్లవము అదే కాదు. విప్లవం వచ్చేది మనిషిలో వస్తుంది, స్కూల్స్లో రాదు. ఒక మనిషిలో ఏ విప్లవం వస్తుందే అదే చదువును నిర్మిస్తుంది, అంతేగాని స్కూల్స్లో విప్లవం రాదు. ఎందుకంటే స్కూల్స్ ఎంతసేపు సర్వైవల్ కోసము జాబు చేస్తూ ఉంటారు, వ్యాపారం చేస్తూ ఉంటారు. అందుకని ఆడ సిబిఎస్ఈ బిల్డింగ్ కట్టినా ఇంకోటి కట్టినా అదంతా బూటుకు మన తాతగారికి స్పష్టంగా తెలుసు, కంప్లీట్గా స్పష్టంగా తెలుసు. చదువు అనేది నువ్వుగా గ్రహించాలి, నువ్వుగా మెడిటేషన్లో ఇది నేర్చుకోవడం అంటే. అందుకని ప్రతి ఇండివిజువల్ యూనివర్సల్ మైండ్తో ఫంక్షన్ కావాలి. అంటే నువ్వు ఇండివిజువలే అయితే నీకుండే మైండ్ దట్ ఈజ్ యూనివర్సల్ మైండ్. అది నీ మైండ్ కాదు, ఇట్స్ నాట్ యువర్ ఓన్ మైండ్. ఇది నా మైండ్ అని నువ్వు చెప్పలేవు, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ యువర్ క్రియేషన్. నువ్వు దాన్ని తయారు చేయలేదు, అది నీకు వచ్చింది. ఆ మైండ్ ఎట్లొచ్చిందో వచ్చింది. ఆ మైండ్ని నువ్వు యూనివర్సల్ మైండ్గా ఎరుకలేక తెచ్చుకోవాలి. నాకు మైండ్ వచ్చింది, ఆ మైండ్ని ఎంత ఇంటెలిజెన్స్గా, ఎంత నిర్భయంగా, ఎంత గొప్ప ఇంటెలిజెన్స్తో దాన్ని అవగాహన చేసుకుంటున్నావు అని. కంప్యూటర్స్ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో ఈ మైండ్లో ఉండేదంతా కంప్యూటర్లో పెట్టాలని చాలా చేస్తున్నారు, చాలా ప్రయోగాలు చేస్తున్నారు. బట్ ఇప్పటికీ వాళ్ళు నక్షత్రాలను చూసి మనం నవ్వుతాం, కంప్యూటర్ నవ్వలేదు. బాధ వస్తే మనం ఏడుస్తాం, కంప్యూటర్ ఏడ్చలేదు. సంతోషం వేస్తే పక్క నవ్వుతాం, కంప్యూటర్ ఆ పని చేయలేదు. అనుభూతులు అంటారు, ఎక్స్పీరియన్సెస్లో లోపల ఉండే డీప్ ఫీలింగ్స్ కంప్యూటర్కి సాధ్యం కాకుండా పోతూ ఉంది. అవి కూడా ఎట్లా చేస్తాం, మెకానికల్గా ఉండే థింగ్స్ని రోబోట్స్ ఇవన్నీ చేస్తాయి, డెఫినెట్గా చాలా బాగా చేస్తాయి. మ్యాథమెటిక్స్ ఇట్లాంటివి చాలా ఫాస్ట్గా అవన్నీ చేస్తున్నాయి. ఇవన్నీ మైండ్లో ఉండేటివి, మన బ్రెయిన్ చేయడం. అయితే కంప్యూటర్ అన్నీ చేస్తున్నాం. ఎట్లా కంప్యూటర్ని డెవలప్ చేస్తున్నారు అని అంటే, బ్రెయిన్ ఒకవైపు పెట్టుకొని బ్రెయిన్లో ఉండే కెపాసిటీస్, బ్రెయిన్స్లో ఉండే స్కిల్స్ ఏమేమి ఉన్నాయి, ఏ చాతుర్యాలు ఉన్నాయి, ఏ కౌశలాలు ఉన్నాయి, ఏ బుద్ధి కుశలతలు అన్నీ దాంట్లో ఇమిడిచ్చి పెట్టారు. అవన్నీ స్టడీ చేసి అవన్నీ కంప్యూటర్లో పెడుతున్నారు. దాన్ని వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వాళ్ళు ఇంటెలిజెన్స్ అనే పేరు ఉపయోగించిన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పేరు ఉపయోగించిన హ్యూమన్ ఇంటెలిజెన్స్తో సమానం ఏది కాదు. హ్యూమన్ ఇంటెలిజెన్స్తో ఉండే గొప్ప శక్తి ఏంటంటే అది నేర్చుకుంటూ ఉంటుంది. కంప్యూటర్ కూడా నేర్చుకుంటూ ఉంటుంది. కంప్యూటర్ నిరంతరం నేర్చుకునేది వాళ్ళు దాంట్లో మెకానిస్టిక్గా కంప్లీట్గా నేర్చుకుంటూనే ఉంటుంది. ఫాదర్ కంప్యూటర్ ఉంటుంది, సన్ కంప్యూటర్ని క్రియేట్ చేస్తుంది. సన్ కంప్యూటరు ఫాదర్ కంప్యూటర్ని కూడా డిఫీట్ చేసే అంత ఎఫిషియెంట్గా సన్ కంప్యూటర్ని తయారు చేస్తారు. అంటే ఇంటెలిజెన్స్ కంప్యూటరు నేర్చుకుంటూ ఉందన్నమాట. నేర్చుకున్నవన్నీ దాంట్లో వాళ్ళు, అమ్మ పుస్తకాలు కాదమ్మా మూసే, ఊరికే వినడం అనేది చాలా గొప్ప శక్తి అని తాతగారు అన్నారు. ఆ వింటే చాలు మీరు ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. ఊరికి వింటే చాలు. ఎప్పుడు నిరంతరం ఇది తాతగారు చెప్పేది ఒక పీరియడ్లో కాదు, స్కూల్ టైమింగ్స్కి లిమిటెడ్ కాదు, లేకపోతే ఇది చదువు అని కాదు. నిరంతరం ప్రతి క్షణము రాత్రి పగలు మొత్తం అంతా జీవితం అంతా నేర్చుకోవడం అనేది గడిపితే మీరు చాలా గొప్పగా ఉంటారు. అట్లే కాదు, దుఃఖం ఒకటి ఉంది మనిషికి, రకరకాల. ఇంకా పేపర్లో చెప్తున్నారు, కొన్ని వేల మందికి 20,000 మందికి ఇంకా కరోనా ఉంది, అది వ్యాపించే. ఈ భయాలు ఎప్పుడూ ఉంటాయి. జీవితం అంటేనే భయం. జీవితం భయం లేకుండా లేదు, రోగం లేకుండా మనం లేము. కాబట్టి ఇవన్నీ ఎదిరించి బతకడం అనే ఇంటెలిజెన్స్ మనకు రావాలి. అంతేగాని అదేమో ఎరాడికేట్ చేస్తాం, ఏవి ఎరాడికేట్ కావు. రోగాలు ఎట్లే ఉన్నాయి.
మనం జీవించే విధానము ఎప్పుడు కూడా ఆరోగ్యవంతమైన జీవితం కావద్దు. కాబట్టి మనం తినే తిండి, పీల్చే గాలి, తాగే నీళ్లు అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ పొల్యూటెడ్. కాబట్టి ఈ రోగాలు ఎప్పుడూ ఉంటాయి. అవి ఉండే తీరులోనే మనం ఆరోగ్యంగా ఆ రోగాలకు చిక్కకుండా బతికే ఇంటెలిజెన్స్ నేర్చుకోవాలి. కంప్లీట్ ఇంటెలిజెన్స్. నువ్వు ఆ ఇంటెలిజెన్స్ నీకుంటే హాయిగా 100 ఏళ్ళు కాదు 150 ఏళ్ళు కూడా బతుకుతావు అని చెప్తాను. నువ్వు నిజంగా అంత ఇంటెలిజెన్స్గా బతకగలిగితే నానా నేను అటెన్షన్ ఇవ్వు, స్ట్రైట్కి కూర్చో. ఎందుకు ఇది తాతగారు ఇన్సిస్ట్ చేస్తున్నారంటే, ఒక్కసారి మీరు అటెన్షన్ ఇచ్చేది తాతగారు అసెంబ్లీస్లో నేర్చుకుంటే హోల్ స్కూల్ సబ్జెక్ట్స్ అన్నింటిలో కూడా మీరు అటెన్షన్ ఇస్తారు. టీచర్ చెప్తున్నప్పుడు వింటారు, ఫ్రెండ్స్ మాట్లాడేటప్పుడు వింటారు, బయట కూర్చున్నప్పుడు. అందుకని లెర్నింగ్ ఈజ్ నాట్ లిమిటెడ్ జస్ట్ ఫర్ యువర్ అకాడమిక్స్. అకాడమిక్స్కే లెర్నింగ్ అనేది లిమిట్ కాకూడదు. సిబిఎస్ఈ వాళ్ళ దీంట్లో మంచి స్కూల్స్ కొన్ని ఉన్నాయి, దాని గురించి చదవమని ఒక పుస్తకం ఇచ్చారు. నేను ఒకసారి అట్లా తిప్పేస్తే దాంట్లో ఏం రాస్తున్నారంటే, టెక్స్ట్ బుక్లు ఉద్దేశం కాదు సిబిఎస్ఈలో. వాళ్ళు జనరల్గా ప్రపంచాన్ని చూసి, యూనివర్స్ని చూసి ఏదైతే నేర్చుకుంటారో అదంతా చాలా ఇంపార్టెంట్. అంతేకాని మా క్వశ్చన్స్, మా టెక్స్ట్ పేపర్లు ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ సంబంధంగా ఉండవు. వాళ్ళు గ్రహించి ఇంటెలిజెన్స్తో నేర్చుకునేటివి అదే మాకు ఇంపార్టెంట్ అని రాశారు. అందుకని అది కూడా మీరు కూడా అదే చేయాలి. మనము చుట్టూ ప్రతి సందర్భంలో ప్రతి దీంట్లో నుంచి కూడా నేర్చుకుంటూ ఉండాలి. సుబాని ఇక్కడ పైన రేకులు కప్పుతున్నాడు, వెల్డింగ్ చేస్తున్నారు, తాతగారు గమనిస్తున్నారు. వాట్ ఈస్ దిస్, ఎట్లా కప్పడం, వెల్డింగ్ చేయడం. డ్రైవర్ ఇట్లా కార్ తీసుకుపోతూ ఉంటాడు, క్లచ్ నొక్కుతాడు, స్టార్ట్ దిగుతాడు, మరి గేర్ మారుస్తాడు. ఇవన్నీ చూసి యూ కెన్ లైన్ డ్రైవింగ్. ఒక కార్పెంటర్ వస్తాడు, పీటీ మాస్టర్ కార్పెంటర్ ఏం చేయాలో చెప్తుంటాడు, కార్పెంటర్ అవన్నీ చేస్తుంటాడు. నువ్వు జాగ్రత్తగా గమనిస్తే యూ అండర్స్టాండ్ వాట్ కార్పెంటర్ ఈజ్. ఒక మ్యాసన్ ఉంటాడు, మ్యాసను ఇటుకలు పేరుస్తూ ఉంటాడు, సిమెంట్ కలుపుకుంటాడు, అవి బిల్డింగ్ కడతారు. అవి చూసి యూ కెన్ లెర్న్ వాట్ మ్యాసన్ ఈజ్, వాట్ కన్స్ట్రక్షన్ ఈజ్, వాట్స్ ఆల్ దాట్. ప్రతిదీ మనం చూసి నేర్చుకోవాలి, వెంటనే నేర్చుకోవాలి. అందుకే చాలా సింపుల్ సూత్రం ఏంటంటే, లిజనింగ్ ఈజ్ లెర్నింగ్. వినడమే నేర్చుకోవడం, అంతే. వింటున్నారు, తాతగారికి వచ్చి మనసులో ఉండేది, మైండ్లో ఉండేది తాతగారు చాలా స్టడీ చేసి ఇది సారము అని గ్రహించింది, అదంతా నీదైపోతుంది. నువ్వు విన్నావంటే దట్ ఈస్ యువర్స్. అట్లే నువ్వు చూస్తే సీయింగ్ ఈజ్ డూయింగ్, లిజనింగ్ ఈజ్ డూయింగ్. నువ్వు ఒక దాన్ని చూస్తే అది చేయటం అనేది సెపరేట్గా ఉండదు. ట్రెడిషన్లో ఏముందంటే ముందు నేర్చుకో తర్వాత చెయ్యి అని అంటారు. ఇక్కడ తాతగారు చెప్పేది ఏమంటే చేయడము నేర్చుకోవడము అంతా ఒకటే. అంతేగాని నేర్చుకునేది వేరు, నేర్చుకున్నది మరి మన మనసులో పెట్టుకొని ఆ దీంతో ప్రవర్తించడం వేరు. రెండు వేరే కాదు. చేస్తున్నప్పుడే, నేర్చుకుంటున్నప్పుడే చేయడం కూడా ఉంటుంది. చేయడము నేర్చుకోవడము రెండు డిఫరెంట్ కాదు. అన్ని ఎడ్యుకేషన్లో కూడా, కమ్యూనిస్ట్ ఎడ్యుకేషన్లో కూడా ముందు వర్క్ చేయి, ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అది ఆ ఎక్స్పీరియన్స్ నుంచి నువ్వు జీవించడం మొదలు పెడతావు అంటారు. గాంధీ గారు బేసిక్ ఎడ్యుకేషన్లో ముందు వర్క్ నేర్చుకో, మగ్గం నేసేది, కార్పెంటరీ ఇవి చెయ్యి, నువ్వు ముందు నేర్చుకో, తర్వాత చేస్తూ నువ్వు నేర్చుకుంటావు అంటారు. వాళ్ళు డూయింగ్ అండ్ లెర్నింగ్ అంటారు. అమెరికా దేశాల్లో వాళ్ళు దాన్ని తిరగదిప్పినారు. ఫస్ట్ యూ లెర్న్, యూ కలెక్ట్ ఆల్ ది ఇన్ఫర్మేషన్, దెన్ పుట్ ఇన్ యాక్షన్ అంటారు. నా ఫ్రెండ్ ఆర్థోపెడిక్ సర్జన్ ఉన్నాడు, చాలా గొప్ప ఆర్థోపెడిక్స్. ఆయన మొత్తం అంతా కూడా ఆర్థోపెడిక్స్ స్టడీ చేశాడు, మైండ్లో అంతా ఉంది. తర్వాత ఆయన డాక్టర్ అయినాడు. అదంతా ఆయన ఉపయోగించి తన ప్రాక్టీస్ చేస్తూ నేను చూశాను.
ఆయన వేళ్ళలో ఎక్స్రే ఉంటుంది. నువ్వు పోయి ఎక్స్రే తీపించుకురావు అని చెప్పడు. ఎందుకంటే ఆయనకి పేదలు అంటే మహా ఇష్టం. ఎందుకంటే వాడికి ఎక్స్రే డబ్బులు మళ్ళీ ఎందుకు ఖర్చు పెట్టించాలి అని ఇట్లా పట్టుకుంటాడు. ఎముక లోపల ఇరిగిందా లేదా తెలుస్తుంది. ఇట్లా కుంటుతా పోతే ఇట్లా పట్టుకుంటాడు, ఎముక ఇరిగిందా లేదా. నేను ఆయన దగ్గర 1 year అప్రెంటిస్షిప్ చేశాను. వెంకటరామప్ప గారు చాలా గ్రేట్ ఆర్థోపెడిక్ సర్జన్. ఊరికేనే అట్లా చూస్తూ ఉండి నీకు అన్నీ వస్తాయి అని చెప్పాడు. ఆపరేషన్ థియేటర్లో నన్ను అలవ్ చేసేవాడు. ఆయన ఆపరేషన్ ఎట్లా చేసేది చూడమనేవాడు. ఊరికే చూస్తూ ఉంటే నీకు చాలా వస్తుంది. అట్లే శంకర్ హాస్పిటల్లో అక్కడ కూడా కంటి ఆపరేషన్ చేస్తే వాళ్ళు కూడా వీడియో స్క్రీన్ పెట్టి అంతా చూడొచ్చు. నువ్వు ఆపరేషన్స్, సర్జికల్ ఆపరేషన్స్ అన్నీ చూసే అవకాశం ఉందన్నమాట. ఫిలిమ్స్ అన్నీ వచ్చినాయి, వీడియోస్ అన్నీ డెవలప్ చేశాను. నీకు చూసేది రావాలి, గొప్ప అటెన్షన్ ఉండాలి, మెడిటేషన్ ఉండాలి. మొత్తం అటెన్షన్లో, సైలెంట్ మైండ్లో ఇట్లా చూస్తే నువ్వు అన్నీ నేర్చుకోవచ్చు. అదేదో సర్జన్ కదా, ఆయన చాలా గొప్ప ఎక్స్పర్టు, ఆయన MD చేశాడు కాబట్టి ఆయనకే వచ్చు. నథింగ్ డూయింగ్. నీకు నిజంగా ఇదే ఉంటే ఏది చూస్తే అదంతా నేర్చుకుంటావు. యూ కెన్. వాడు ఏది చూపిస్తే హస్తం మింగుతాడు అని సామెత ఉంది తెలుగులో. అంటే నువ్వు వేలిట్టు చూపిస్తే వాడి చేతిని మింగుతాడు అని. దట్ ఈస్ గ్రేట్ ఇంటెలిజెన్స్. అట్లా ఒకదాన్ని సూక్ష్మంగా చెప్పితే దాన్ని అంతస్తునంత సంపూర్ణంగా గ్రహించడము అనేది నేర్చుకోవడంలో చాలా ఇంపార్టెంట్. కంప్లీట్గా ఎఫిషియన్సీ గురించి కార్తాత్ గారు మాట్లాడారు, స్కిల్ గురించి కార్తాత్ గారు మాట్లాడారు. స్కిల్స్, ఎఫిషియన్సీ, నీ అటెన్షన్ నీకుంటే అవన్నీ ఉంటాయి డెఫినెట్గా. తాతగారు మాట్లాడుతూ ఉండేది స్కిల్స్ గురించి కాదు, దాంతో నీకు ఆదాయం వస్తుందా, లేకపోతే నువ్వు చాలా రిచ్గా మారిపోతావా, లేకపోతే దాన్ని ఉపయోగించుకొని నువ్వు అందరినీ ఎక్స్ప్లాయిట్ చేసి నీ విద్యను ఉపయోగించుకొని నువ్వు కోటాధిస్తుడు అవుతావా. ఈ యాంబిషన్స్ గురించి కాదు. యాంబిషన్ ఉంటే అక్కడ మెడిటేషన్ ఉండదు. యాంబిషన్ ఉంటే నిరంతరం నేర్చుకోవడం ఉండదు. యాంబిషన్ ఉంటే వాళ్ళు కరప్టెడ్ పీపుల్ అన్నమాట. యాంబిషన్ ఉంటే స్కూల్ వాళ్ళు మేము చాలా గొప్పగా అందరికీ సేవ చేస్తున్నాం అనే భ్రమ, అంతకంటే వాళ్ళకి డబ్బులు చేసుకోవడం ఒకటే వాళ్ళకు లోపల ఉంటుంది. యాంబిషన్స్ ఉన్న చోట చదువు కుంటుపడుతుంది. చదువు అంటే నేర్చుకోవడం అంటే, స్కూల్ అంటే నిరంతరం నేర్పించడము అనే దీక్ష, అదొకటే ధ్యానం, అదొకటే పిల్లల్ని ప్రేమించే గొప్ప శక్తి. అవి ఉంటే అది గొప్ప స్కూల్ అనుకుంటుంది. లేకపోతే కేవలము టెక్స్ట్ బుక్ అమ్ముకుంటా, లేకపోతే బిల్డింగులు కట్టుకుంటా, లేకపోతే ఆస్తులు పెంచుకుంటా, లేకపోతే కోర్టుకోకు సంపాదిస్తా. కోర్టు నువ్వు సంపాదించిన లాస్ట్కి ఏమి లేదు, నువ్వు కూడా గుంతలో నువ్వు కూడా చచ్చిపోతావు. అందుకని స్పృహ ఉండాలి. ఎవరైనా ఇంటెలిజెంట్గా బతకాలంటే ఈ స్పృహ ఉండాలా. నేను ఏమి కూడబెట్టుకోలేదు, అదంతా ఏం పనికి రాదు. తాతగారికి స్పృహ ఉంది కాబట్టి తాతగారు ఎంత అవసరమో అంతే పెట్టుకోండి. కూడబెట్టుకుని అస్సలు పట్టదు. ఎందుకంటే దట్ ఈస్ నాట్ ఇంటెలిజెన్స్, దట్ ఈస్ నాట్ లెర్నింగ్. కూడబెట్టుకోవడం అనేది. అందుకే మీరు ఎవరైనా యాంబిషన్తో నాలెడ్జ్ని కూడబెట్టుకోవాలా అనుకుంటే దట్ ఈస్ నాట్ లెర్నింగ్. లెర్నింగ్లో కూడబెట్టుకోవడం లేదు. నాట్ కలెక్టింగ్ నాలెడ్జ్, నాట్ స్టోరింగ్ అట్ ఆల్ దట్ ఇన్ ద మెమరీ. నో, మెమరీలో కూడబెట్టుకునేది అది లెర్నింగ్ కాదు. లెర్నింగ్ ఊరికే గమనిస్తూ ఉంటుంది, వింటూ ఉంటుంది, చూస్తూ ఉంటుంది. దట్ బికమ్స్ గ్రేట్ రెవల్యూషన్. అంతే. అది కూడబెట్టుకునేదంతా అవసరం లేదు. ఎందుకంటే ఎన్సైక్లోపీడియా బ్రిటానికా తీస్తే విజ్ఞాన సర్వస్వాలు దాంట్లో అంతా రాసి ఉంటారు. నువ్వెందుకు పెట్టుకోవాలా చత్తంతా, ఆ పెయింట్ అంతా మైండ్లోకి ఎందుకు పెట్టుకోవాలి మళ్ళా? ఇఫ్ యూ నో హౌ టు రెఫర్ ఇట్. ఎప్పుడైనా నీకు తెలియకపోతే స్పెల్లింగ్ డిక్షనరీలో చూడొచ్చు. ఒక మాటకు అర్థం తెలియకపోతే డిక్షనరీ రెఫర్ చేయొచ్చు. అందుకని రెఫర్ చేసేకి నీకు ఇంటెలిజెన్స్ ఉండాలి. రెఫరెన్స్ చాలు. కంప్యూటర్ని అడిగితే కంప్యూటర్ ఆన్సర్ చేస్తుంది. ఇఫ్ యూ నో హౌ టు యూజ్ robot, if you know how to use computer, all the information is stored there, all the memory. కంప్యూటర్ అంటే ఏంటంటే స్టోరేజ్ ఆఫ్ మెమరీ.
నీ లోపల నీ మైండ్, నీ బ్రెయిన్ వేల సంవత్సరాల మెమరీ ఉంటుంది. ఒక రోజుది కాదు ఇది. ఎవల్యూషన్లో డార్విన్ చెప్పినట్ట మన మైండ్ కూడా, బ్రెయిన్ కూడా ఎవల్యూషన్లో ఎవల్యూట్ అయింది. కాబట్టి మన బ్రెయిన్ కొన్ని వేల సంవత్సరాల నుంచి ఎవల్యూషన్ అయిన బ్రెయిన్ కార్టెక్స్లో చాలా భద్రంగా పుర్రలో చాలా జాగ్రత్తగా అమర్చిపెట్టారు. దాంట్లో ఎంత మెమరీ ఉందంటే వేల సంవత్సరాల మెమరీ అంతా ఉంది నీ బ్రెయిన్లో. నీకు తెలియదు, నువ్వు ఉపయోగించుకోడు. తాతగారు ఏమంటారంటే అదంతా అర్థం చేసుకునే ఎరుక ఏదుందో ఆ ఎరుక గొప్ప ప్రజ్ఞ, అదే తెలివంటే. అది నువ్వు తెలుసుకోకుండా ఊరికే బట్టి పట్టుకుంటూ కూర్చుంటే, ఊరికే కంట పట్టు కొట్టుకుంటూ కూర్చుంటే, ఆ బుక్కులన్నీ కొని బ్యాగులకు వేసుకొని భుజాలు వేసుకొని మోస్తూ ఉంటే, బస్సులో ఇంటికి, ఇంటి నుంచి స్కూల్కి మోస్తూ ఉంటే నువ్వు అనుకుంటావు నాకు చదువు చాలా వస్తూ ఉంది, అమ్మో అరవింద్ గారు చాలా చదువు చెప్తున్నారు. ఏంటి అదంతా నాన్సెన్స్. నేర్చుకోవడం అనేది నీ లోపల ఉంటుంది. నేర్చుకోవడం అనేది నువ్వు వినే శక్తిలో ఉంటుంది. నేర్చుకోవడం అనేది నువ్వు చూసే శక్తిలో ఉంటుంది. ఇవి రెండే చెప్తున్నారు తాతగారు, ఒకటి చూడడము, ఒకటి వినడం. నిరంతరం మీరు బాగా వింటున్నారు. అందుకని ఈరోజు మీరు వినేదే చేయండి, కేవలం వినడం. తర్వాత మీరు చేయాల్సింది ఏమంటే క్లాస్ రూమ్ నుంచి బయటకు వస్తారు, ప్లేగ్రౌండ్లోకి వస్తారు. ప్లేగ్రౌండ్లో కూడా అబ్జర్వేషన్లో, అటెన్షన్లో నేర్చుకోవడము అనంతంగా ఉంటుంది. మీ ఫ్రెండ్స్తో ఉంటారు, లంచ్ బెల్ కొడతారు. లంచ్ బెల్ కొట్టినాక ఫ్రెండ్స్ అంతా కలిసి క్యారెట్స్ తీసుకొని వాటిని మళ్ళా మెల్లిగా ఆహారం తినేకే. అక్కడ కూడా మెడిటేషన్లో అబ్జర్వ్ చేస్తా, ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు కూడా సెన్సిబుల్గా మాట్లాడుతున్నామా, మనము గమనికే ఉన్నప్పుడు మనం నాన్సెన్స్ మాట్లాడు. తాతగారిని మీరు ఎంత ప్రయత్నించినా గాసిప్ ఒక్క మాట మాట్లాడలేదు, చేత కాదు. ఎందుకంటే వెంటనే లోపల నుంచి చెకప్ వస్తుంది, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నాన్సెన్స్, గాసిప్, అంత సొల్లు కబుర్లని ఎందుకు మాట్లాడుతున్నావు అని లోపల హెచ్చరిక వస్తుంది. హెచ్చరిక ఎప్పుడు ఉండాలంటే నీ లోపల హెచ్చరిక చేసే ఎరుక బలంగా మేల్కొని ఉండాలి. నేర్చుకుంటున్నప్పుడు నేను స్కూల్లో నేర్చుకుంటున్నానా లేదా, మీరంతా ఎయిత్ క్లాస్లో మీకు ఇప్పుడే ఇదంతా తెలిస్తే మీకు మిగతా పెద్ద క్లాసులు ఇవన్నీ నేర్చుకోవడం చాలా సులభం అవుతుంది. ఇప్పుడే మీకు అర్థం కావాలని ప్రతిదీ నేర్చుకోవటం అనేది, ఆ నేర్చుకోవడం అనే దాని గురించే తాతగారు మాట్లాడుతున్నారు. ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ప్లేగ్రౌండ్లో ఉన్నా, లేకపోతే లంచ్ బ్రేక్లో లంచ్ చేసుకుంటున్నా, ఫ్రెండ్స్తో హ్యాపీగా అట్లా గడిపిన హ్యాపీలో గురించి కూడా చాలా నేర్చుకుంటారు. ఇక్కడ ఫిల్మ్ చూపిస్తుంటారు హాస్టల్ వాళ్ళకి, వాళ్ళు ఫిల్ము అట్లా ఏదో ఎంటర్టైన్ మాదిరి చూస్తారు. తాతగారు కూడా ఎప్పుడైనా పిల్లలకి వాళ్ళతో పాటు కూర్చొని చూస్తారు. తాతగారు మెడిటేషన్లో చూస్తూ ఉంటారు. వాళ్ళంతా ఇట్లా ఈడిగిలబడి ఇట్లా పడుకొని చూస్తూ ఉంటారు. నీకు అటెన్షన్ ఇచ్చేది రాకపోతే ఆ ఫిల్ము అదంతా కూడా ఏం ఉపయోగపడదు. ఇప్పుడు మాట్లాడితే డిజిటల్ లెర్నింగ్ అంటున్నారు, మంచిదే. గవర్నమెంట్ కూడా అంత లెర్నింగ్ అని ఎల్కేజీ నుంచి ప్రీ స్కూల్ నుంచి యూనివర్సిటీ వరకు అంత డిజిటలైజ్డ్ అంటున్నారు. ఇక్కడ కూడా అరవిందలో డిజిటల్ ఇదంతా కూడా సమకూర్చుకుంటున్నారు. కంప్యూటర్స్, సిస్టమ్స్, ఫిలిమ్స్ అన్నీ కూడా చిప్స్ అన్నీ వచ్చేసి అన్ని సబ్జెక్ట్స్కి చిప్స్ వేసుకుంటే ఇన్ఫర్మేషన్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా. టీచర్ చేసే పని అంతా కూడా చిప్స్లో, ఫిలిమ్స్లో, డిజిటల్ మీడియాలో అన్నీ చేస్తున్నారు. బట్ టీచర్ అవసరం లేదా? టీచర్ అవసరం ఎప్పుడు ఉంది. ఎందుకంటే టీచరు అవన్నీ అనుసంధానం అంటారు. వాటికి డిజిటల్ మీడియాకు, స్టూడెంట్కి కనెక్షన్ ఇవ్వడానికి తప్పకుండా టీచర్ అవసరం ఉంది. అంతేకాదు టీచర్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ని డిజిటల్ మీడియా సాల్వ్ చేయలేదు. అందుకని టీచర్ అవసరం ఎప్పుడూ ఉంటుంది. అయితే డిజిటల్ కూడా వాడుకోవాల్సిందే తప్పదు. ఎందుకంటే గొప్ప ఎక్స్పర్ట్ సబ్జెక్ట్ చెప్పింటారు. ఆ ఎక్స్పర్ట్ సబ్జెక్ట్ చెప్పిండేది మామూలు టీచర్లకి అందదు. అందుకని ఎక్స్పర్ట్స్ని ఉపయోగించుకోవడానికి డిజిటల్ మీడియా కూడా వాడుకోవాలి.
వాళ్ళు కెమిస్ట్రీ చాలా బ్యూటిఫుల్గా చెప్తారు. ఐన్స్టీన్తో కూడా పాఠాలు చెప్పించి డిజిటలైజ్ చేయొచ్చు. లేకపోతే గొప్ప డేవిడ్ బామ్ అట్లా గొప్ప యూనివర్సల్గా ఉండే సైంటిస్ట్ని ఆయనతో పాఠాలన్నీ తెప్పించి ఆయనతో ఆ డిజిటల్ మీడియానంతా కూడా ప్రపంచమంతా రిలీజ్ చేయొచ్చు. ఒక లాంగ్వేజ్ టీచర్ ఉంటాడు, ఆయన చాలా గొప్ప లాంగ్వేజ్ సైకాలజిస్టు. అట్లా ఆయనతో లాంగ్వేజెస్ చెప్పించి అదంతా కూడా మొత్తం అందరికీ అందేటట్లా మనము ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయొచ్చు. అందుకని డిజిటల్ వాడకూడదని తాత గురించి చెప్పడం లేదు, అదంతా మూర్ఖమవుతుంది. సైన్స్ని, సైన్స్ డెవలప్మెంట్ని, సైన్స్లో జరుగుతున్న ఎక్స్ప్లోజన్ని కంప్లీట్గా ఉపయోగించుకోవాలి. స్కూల్స్ బాగా ఉపయోగించుకోవాలి. డబ్బులు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఇది అవుతుంది, ఒకవైపు టీచర్స్కి మేము శాలరీస్ ఇవ్వలేకపోతున్నాము, డిజిటల్ ఎక్కడ దానికి ఖర్చు పెడతాము అని కుదరదు. స్కూల్స్ వాళ్ళు తెగించి డిజిటల్ మీడియాని కూడా తప్పకుండా టీచర్కి అనుబంధంగా, టీచర్కి సహాయంగా, టీచర్కి తోడ్పాటుగా అది కూడా వాడుకోవాలి. అందుకని మీరు డిజిటల్ దీన్ని నెగ్లెక్ట్ చేయకండి. ఫిలిమ్స్ బాగా చూడండి, అయితే ఎరుకలో చూడండి. బాగా కంప్లీట్ అటెన్షన్ ఇచ్చి చూస్తున్నారా? ఇప్పుడు తాతగారి లెర్నింగ్ గురించి ఇంటా బయట అకాడమిక్స్ ఒకటే కాదు, సంపూర్ణంగా లైఫ్ మొత్తం టోటల్ మూమెంట్ నేర్చుకోవడం ఒకటే అనేది మనం నేర్చుకున్నాం. అది మూలం ఏంటంటే దీని అందరికీ నువ్వు అటెన్షన్ ఇస్తున్నావు. అటెన్షన్ అంటే మెడిటేషనే. మీ అందరికీ మెడిటేషన్ వచ్చునా అని తాతగారు అడగడం లేదు. ఎందుకంటే మనం బిగిన్ చేసి నేర్చుకుంటున్నాం. మీరు కూడా బాగా అటెన్షన్ ఇస్తే నేర్చుకుంటారు. కంప్లీట్ అటెన్షన్ ఇవ్వాలి. ఇప్పుడు అందరూ కూడా చుట్టూ చూడండి, చుట్టూ కనిపించేదంతా చూడండి. టోటల్గా తాతగారు చెప్పేది మాత్రమే కాదు, చుట్టూ ఉండే దృశ్యాలన్నీ చూడండి. తాతగారు చెప్పే మాటలే కాదు, చుట్టూ ఏది వినిపిస్తే అదంతా వినండి. కంప్లీట్గా చూసినాక కంప్లీట్ అటెన్షన్లో స్ట్రైట్ కూర్చొని ఇప్పుడు మెల్లిగా చాలా నిదానంగా కళ్ళు మూసుకున్నాక తాతగారు మెల్లిగా కొన్ని ప్రశ్నలు అడుగుతారు. దానికి మీరు రెస్పాండ్ గట్టిగా మాట్లాడద్దు, మనసులోనే రెస్పాండ్ కాదు. మీ మనసులో రెస్పాండ్ కావడము, గట్టిగా రెస్పాండ్ కావడం కంటే చాలా ఎఫెక్టివ్ అవుతుంది. మనకు బయటంతా చూసినప్పుడు లోపల మెడిటేషన్లో కూర్చొని కళ్ళు మూసుకుంటున్నప్పుడు పిల్లలకి చాలాసేపు కళ్ళు మూసుకోవడం ఇష్టం ఉండదు. వాళ్ళకి వెలుతురు కావాలా, వెలుగు కనపడాలా, వస్తువులు కనపడాలా, ఫ్రెండ్స్తో మాట్లాడాలా, ఫ్రెండ్స్ కనపడాలా, చుట్టూ దృశ్య ప్రపంచం ఏదైతే ఉందో దృశ్య ప్రపంచాన్ని కూడా చూడగలుగుతూ ఉండాలి. దట్స్ ఆల్ వాట్ దే ఫీల్. బట్ కళ్ళు మూసుకుంటున్నప్పుడు ఏం కనిపిస్తుంది? ఊహించొద్దు, డోంట్ ఇమాజిన్. ఏది వాస్తవం ఉంటే వాస్తవము అనేది చాలా ఇంపార్టెంట్. ఇమాజినేషన్ కాదు. నేర్చుకోవడం అంటే ఇమాజినేషన్ కాదు. నేర్చుకోవడం అంటే టు సీ ద థింగ్స్ యాజ్ దే ఆర్. వస్తువుల్ని ఉన్నది ఉన్నట్టు చూడడము, అది నేర్చుకోవటం. ఉన్నది ఉన్నట్టుగా మనం వినడము, అది నేర్చుకోవటం. అంతేగాని నాట్ ఇమాజినేషన్. చాలా అటెన్షన్ ఇచ్చారు. టోటల్గా ఎవరు కళ్ళు తెరిచి లేరు, అందరూ కళ్ళు మూసుకొని ఉన్నారు. కళ్ళు మూసుకున్నప్పుడు ఏమి మనం నేర్చుకుంటున్నాము? కళ్ళు తెరిచినప్పుడు నేర్చుకుంటున్నాము, కళ్ళు మూసుకుంటున్నప్పుడు నేర్చుకుంటున్నాము. అది మీరు ప్రపంచము రెండుగా చూస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. అది బయట ప్రపంచము, లోపల ప్రపంచము అని. అట్లా లేదు ప్రపంచం. బయట ఏ ప్రపంచం ఉందో మనసు లోపల కూడా అదే ప్రపంచం ఉంది. అది కూడా మీరు కళ్ళు మూసుకున్నప్పుడు గ్రహిస్తారు. బయట ప్రపంచం అంతా మీకు మనసులో కనపడతా ఉంటుంది. అందుకని బయట ప్రపంచం వేరే లేదు. బయట ప్రపంచము, లోపటి ప్రపంచము అంతా ఒకటే, సర్వస్వము ఒకటే, ఉండేది ఒకటే ప్రపంచం. అది ఏంటంటే హ్యూమన్ మైండ్. ఆ మైండ్లో మొత్తం ప్రపంచం అంతా ఉంది.
అది చెప్పడానికే తాతగారు ఇంతసేపు ప్రయత్నం చేస్తున్నారు. మీ మైండ్, యువర్ మైండ్ ఈజ్ యువర్ యూనివర్స్, నాట్ యువర్ యూనివర్స్. యువర్ యూనివర్స్ అంటూ ఉండదు. యువర్ మైండ్ ఈజ్ యూనివర్స్, ద హోల్ యూనివర్స్. మై అనేది దాంట్లో ఉండదు. మై అనేది ఉంటే అది లిమిటెడ్ అవుతుంది. నేను అనేది ఉండదు, నీవు అనేది ఉండదు. దట్ ఈస్ జస్ట్ మైండ్. ఇప్పుడు మీరు కళ్ళు మెల్లిగా తెరచండి. బయట తెరిచినప్పుడు లోపల ఏది ప్రపంచము మీకు అనుభూతమైందో తప్పకుండా బయట కూడా అదే ప్రపంచం కనపడుతుంది. అంటే మీరు నిరంతరం నేర్చుకుంటా ఉన్నారు. టెక్స్ట్ బుక్కు లిమిట్ చేయొద్దండి మీ మైండ్. టెక్స్ట్ బుక్ చాలా పరిమితం. టెక్స్ట్ బుక్ ఏదో ఒక పార్ట్ రాసింటాం. కెమిస్ట్రీ, బయాలజీ, బాటనీ, ఫిజిక్స్, ఇవన్నీ సైన్సెస్లో చాలా ఒక పార్ట్ తీసుకొని కొంచెం చెప్పింటారు. తాతగారు అంటూ ఉండేది ద హోల్ మైండ్, ద హోల్ యూనివర్స్. అదంతా పట్టేసుకోవాలా, అదంతా నీకు అర్థం కావాలి అంటే నువ్వు చూడాలా, నువ్వు వినాలి. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి అమ్మా. ఏమన్నా ఇఫ్ యూ వాంట్ టు ఆస్క్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ రైజ్, యూ కెన్ ఆస్క్ ఫర్ క్వశ్చన్.